హాయ్ సార్. హాయ్. ఏంటి సార్ ఈ అలేఖ్య అనే ఆమె పాపం మొన్న వరకు చాలా ట్రోల్స్ గురైంది. ఇప్పుడు హెల్త్ సీరియస్ అయ్యి కొంచెం ఐసీయూలో ఉన్నదంట. ఏం జరుగుతుంది సార్ అసలు? బాగా డ్రామా చేస్తుంది అమ్మాయి. ఈ రమ్య అనేటువంటి ఆమె అమ్మనాబోతులు తిట్టి కస్టమర్లని ఆఫ్టర్ ఆల్ 3,000 పెట్టి పికెన్ కొనటువంటి నువ్వేం మనిషి అని మొగాళ్ళని తిట్టి, ఆడవాళ్ళేమో నీ దరిద్రం ఇలా ఉందా 3,000 పెట్టి పిక్కలు ఎందుకు కొనలేవు అని వాళ్ళని తిట్టి, ఇక జనాలందరూ రియాక్ట్ అవడం వల్ల ఇంకేం చేయాలో అర్థం కాక స్టాప్ అయిపోయి ఆమె యాక్ట్ చేస్తుంది. వాళ్ళది వాట్సాప్ కూడా టెంపరీగా ఆఫ్ చేశారు. ఇప్పుడు ఐసీయూలో చేరినట్టుగా కూడా ఉంది. ఏదైనా ఇదంతా యాక్టింగే ప్రజలందరూ భావిస్తున్నారు. అసలు వీళ్ళ ప్లాన్ కూడా వేరే ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా బిగ్ బాస్ వంటి షోలో వెళ్దామా మరణ దాంట్లో వెళ్దామని ప్లాన్ వేరే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఇదంతా పబ్లిసిటీ కోసం జరిగేది అంటారా? పబ్లిసిటీ ట్రిక్ ఇది. పబ్లిసిటీ కోసమే వీళ్ళు ఇటువంటి చీప్ ట్రిక్ ఫాలో అయ్యారనేటువంటి డౌట్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళని ఈ యొక్క ప్రపంచాన్ని కూడా అన్వేష్ సపోర్ట్ చేయడమే దీనికి ఒక ప్రూఫ్ లా కనిపిస్తుంది. వీళ్ళందరి కోసం పబ్లిసిటీ కోసం ఈ విధమైన ట్రిక్ ప్లే చేశారా, అది రివర్స్ అయ్యేటప్పటికి ఈ విధంగా కూడా నటిస్తున్నారా అనేది డౌట్ వస్తుంది. సో ఏంటండి ఈమె ఇప్పుడు ఫుడ్ అది తీసుకోక కొంచెం డిసప్పాయింట్ గురయ్యి హాస్పిటల్లోకి వెళ్ళింది అన్నారు. మొన్నటి వరకునేమో ఆ రకంగా కస్టమర్స్ మీద అంటే అనకూడని మాటలన్నీ అంటాం. ఏంటి అసలు ఇదంతా చూస్తుంటే మెంటల్ హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? మెంటల్ హెల్త్ కాదు, ఒళ్ళు బలుపు. నిజానికి హాస్పిటల్లో చేరాల్సింది ఆవిడ కాదు, ఆమె చేతి తిట్లు తిన్నోళ్ళు. ఆవిడ చేతి తిట్లు తిన్నోళ్ళు మానసికంగా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఈమె బానే ఉంది. ఏంటంటే రేపు 3,000 కాదు రేపు 10,000 కూడా అమ్మే ఉద్దేశం ఉంది ఆమెకి. ఏంటంటే తమ అందం చూసి తమ పచ్చళ్ళు కొంటున్నారు అనే ఉద్దేశం వీళ్ళలో ఉంది. ఈ అలేఖ్య అనేటువంటి ఆమె, చిట్టి అనే ఆమె, రమ్య అనేటువంటి ఆమె, వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క పచ్చడి యొక్క పర్ఫార్మెన్స్ కూడా కాకుండా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నారు. ఈ పౌడర్లు పూసుకొని, లిప్స్టిక్లు పూసుకొని, రకరకాల డ్రెస్సులతో ఎక్స్పోజింగ్లు చేస్తూ ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం ద్వారా తమ పికెలు ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు. ఇది స్పష్టంగా గమనిస్తున్నది. జనాలు కూడా ఈ పికెలు కనుక తిన్నోళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టారని చెప్పడం, ఈ విధమైనటువంటి పబ్లిసిటీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడైనా పికెలు తింటే పిల్లలు పుడతారా, వాళ్ళు దానికి కంగ్రాట్స్ చెప్పడం, దానితోడు రొయ్య పుడుతుందేమో పిల్లలుగా అనడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.